ఈరోజు 23 యొక్క ఈరోజు యొక్క ఎడిటోరియల్ డిస్కస్ చేద్దాం. ఎడిటోరియల్ 'ద టైమ్స్ ఆఫ్ ఇండియా' నుంచి. ఓకే. దీనికి మీనింగ్స్ చదువుదాం. యూనియన్ అంటే జాయిన్ టుగెదర్ అని. జెనరస్‌లీ జాయిన్ టుగెదర్ యూనియన్ చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ డిస్కస్ చేస్తాను ఈరోజు. జాయిన్ టుగెదర్. తర్వాత జెనరస్‌లీ అంటే విల్లింగ్, అబండెంట్‌లీ ఉదారంగా విల్లింగ్ ఉండడం. జెనరస్ ఉండడం అంటే వాడు విల్లు ఉండటం అంటారు. అంటే దేన్నైనా చేయగలిగేటువంటి కెపాసిటీ కలిగి ఉండటం అనే మీనింగ్ వస్తుందన్నమాట. తర్వాత విల్లింగ్లీ, అబండెంట్లీ. స్టడీ అంటే మేక్ కామ్ అండ్ స్టేబుల్ అనమాట. మేక్ కామ్ చేయటం, స్టేబుల్. స్టడీ అంటే స్టేబుల్, కామ్‌గా చేయటం. తర్వాత కోవినెంట్. కోవినెంట్ అంటే కమిట్మెంట్, ప్రతిజ్ఞ. కోవినెంట్‌గా ఉండడం అంటే కమిట్మెంట్‌గా ఉండటం అని. తర్వాత విస్పర్స్ అనమాట. విస్పర్స్ అంటే స్పీక్ సాఫ్ట్‌లీ అని. తర్వాత వేరే అంటే టైర్డ్ అని. టైర్ అయిపోవడం. డివైన్ అంటే రిలేటెడ్ టు గాడ్ అని. కన్ఫర్డ్ అంటే అఫీషియల్లీ అవార్డెడ్ అని. బీ లవ్డ్ అంటే డీప్లీ లవింగ్ అని. సీకర్స్ అంటే లుకింగ్ ఫర్ సమ్‌వన్, లుకింగ్ ఫర్ సెర్చింగ్ అని. క్లీన్‌లెస్ అంటే క్లీన్‌గా ఉండటం. కాన్ఫిడెంట్ అంటే అఫీషియల్లీ అవార్డెడ్, అఫీషియల్‌గా అవార్డ్ ఇవ్వటం. డివైన్ అంటే రిలేటెడ్ టు గాడ్. వీర్ అంటే టైర్. వీరీగా ఉన్నామంట. వీరీగా అంటే టైర్డ్ అయిపోయాడని. తర్వాత విస్పర్స్ అన్నమాట. విస్పర్స్ అంటే స్పీకింగ్ సాఫ్ట్‌లీ. విస్పర్ అంటే సాఫ్ట్‌లీగా స్పీక్ చేస్తాడు, మాట్లాడడం అంటే పేరులోనే ఉంది చూడండి. స్పీకింగ్. విస్పర్స్ అంటే స్పీకింగ్ సాఫ్ట్‌లీ. కోవెనెంట్ అంటే కమిట్మెంట్ ఇవ్వటం. ఫీల్‌లెస్, లుకింగ్ ఫర్ సెర్చింగ్. బీ లవ్డ్ అంటే చాలా లవబుల్ పర్సన్ అని. బీ లవ్డ్, డీప్లీ లవ్డ్ అని. డీప్లీ లవ్డ్. తర్వాత పోస్టర్ అంటే బాడీ పొజిషన్‌ని పోస్టర్ అంటే పోస్టర్ కాదు. పోస్టర్ అంటాడు. పోస్టర్ అంటే బాడీ పొజిషన్ అని. తర్వాత ఫ్లోవ్డ్ అంటే మూవ్ నేచురల్ ఇంటూ. నేచురల్‌గా మూవ్ అవ్వటాన్ని ఫ్లోవ్డ్ అంటామనమాట. ఫ్లో అంటే నేచురల్‌గా మూవ్‌మెంట్ అనమాట. మీడియేషన్ అంటే డీప్ కాన్సంట్రేషను. అంటే ధ్యానం. మెడిటేషన్ అంటారు చూసావా? మీడియేషన్ అని రాసాం. మెడిటేషన్ అంటే డీప్ కాన్సంట్రేషన్ అని. తర్వాత కంపాషన్ అన్నాడు. కంపాషన్ అంటే కైండ్‌నెస్, కన్సర్న్, అదర్ కరుణ. కరుణ ఉదయంగా అంటే
ఇతరుల గురించి పట్టించుకునేటోడు వాడు. మంచి కైండ్‌నెస్ కలిగి ఉండేవాడిని కంపాషన్ అంటాం అన్నమాట. కరుణ. వన్నెస్ అంటే యూనిటీ. ఏకత్వాన్ని వన్నెస్ అంటాం అన్నమాట. యూనిటీ. తర్వాత లాంగింగ్ అంటే స్ట్రాంగ్ డిజైర్ అని. తర్వాత ఇంటర్‌ఫెయిత్ హార్మోనీ అంటే పీస్‌ఫుల్ రిలేషన్స్ అని. హార్మోనీ పీస్‌ఫుల్ రిలేషన్స్ కలిగి ఉండటాన్ని ఇంటర్‌ఫెయిత్ హార్మోనీ అంటాం అన్నమాట. పీస్‌ఫుల్ రిలేషన్స్. హీల్స్ అన్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హీల్స్? హీల్స్ అంటే మేక్స్ హెల్తీ అగైన్. అంటే మళ్ళీ హీలింగ్ అవ్వటం. అంటే మేకింగ్ హెల్తీ అగైన్ అవ్వడం. డ్రాన్ అన్నమాట. టేక్ ఇన్ బ్రీత్. డ్రాన్ చేయడం అంటే బ్రీత్ తీసుకోవటం. ఫస్ట్ వన్ యూనియన్ టుగెదర్. జెనరస్‌లీ అంటే విల్లింగ్‌నెస్, అబండెంట్‌లీ, స్టడీగా ఉండటం, కామ్‌గా అంటే స్టడీగా ఉండటం, స్టేబుల్‌గా ఉండటం. కోవినెంట్ అంటే కమిట్మెంట్. కోవినెంట్. విస్పర్సన్స్ అంటే ఆహ్, స్పీక్స్ సాఫ్ట్‌లీ. వీర్ అంటే టైడ్ అయిపోయి అంటారు కదా! వీరే అంటాం అన్నమాట. డివైన్ అంటే గాడ్‌కి సంబంధించి. కాన్ఫిడెంట్ అంటే అఫీషియల్లీ అవార్డెడ్ అని. అఫీషియల్ అవార్డ్‌ని కాన్ఫర్డ్ అంటాం అన్నమాట. కాన్ఫర్డ్. బీలవ్డ్. పోర్షన్ అంటే బాడీ పోర్షన్. ఫ్లో అంటే ప్రవహించడం. మెడిటేషన్. కాంప్ కంపాషన్ అంటే కరుణ అన్నమాట. కైండ్‌నెస్, కంపాషన్. వన్నెస్ అంటే యూనిటీ. లాంగింగ్ అంటే స్ట్రాంగ్ డిజైర్ కలిగి ఉండడం. చాలా డిజైర్ కలిగి ఉండడం లాంగింగ్ అంటాం అన్నమాట. లాంగింగ్. స్ట్రాంగ్ డిజైర్. ఇంటర్‌ఫెయిత్ హార్మోనీ అంటే పీస్‌ఫుల్ రిలేషన్స్ అని. హీల్స్ అంటే మేక్ హెల్తీ అగైన్. అంటే మళ్ళీ హెల్తీ అవ్వటం. హీల్స్ అన్నమాట. మేక్ హెల్తీ అగైన్. బ్రీతింగ్ తీసుకోవటాన్ని డ్రాన్ అంటాం అన్నమాట. బ్రీత్ తీసుకోవటాన్ని డ్రాన్ అంటాం. హీల్స్ అంటే మళ్ళీ హెల్తీ అవ్వటం. లాంగింగ్ అంటే స్ట్రాంగ్ డిజైర్ కలిగి ఉండటం. ఇప్పుడు డైరెక్ట్ మనం ఆర్టికల్ చదువుదాం. ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. మే ఎవ్రి బ్రీత్ వి టేక్ బి ఏ ప్రేయర్ ఫర్ అన్నమాట. మనం చేసేటువంటి ప్రతి ప్రేయర్ కూడా ఒక పీస్ కోసమే చేయాలంటున్నాడు. ఆహ్, ఇక్కడేం చెప్తున్నాడంటే ఆర్టికల్‌లోకెళ్తే ఈ ఆర్టికల్ రాసింది ఎవరంటే హాజీ షాయద్ సల్మాన్ చిస్తి అనే ఒక ఆథర్ రాసాడు. చదువుతాను చూడండి ఒక లైన్ చదువుతాను చూడండి. యోగ్ ఈస్ ద యూనియన్ ఆఫ్ ది బాడీ విత్ ద బ్రీత్ అనమాట. యోగా అనేదేంటంటే అదొక మొత్తం బాడీని ఒక బ్రీత్‌ని కల్పిస్తదనమాట. 2 కలిసేటట్లు చేసేదే యోగా. బ్రీత్ విత్ ద మైండ్. ఆ బ్రీతింగ్ ఆఫ్ ది మైండ్ అండ్ ది హ్యూమన్ బీయింగ్ విత్ ద సోర్స్ ఫ్రమ్ విచ్ వి కేమ్ అండ్ టు విచ్ యువర్ రిటర్న్. సో, మన యొక్క సోల్ ఏదైతే ఉందో, మన యొక్క బ్రీత్ ఏదైతే ఉందో, మనకి ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో, అదంతా కలిపేదే యోగా అనే మీనింగ్ వస్తది. ద వరల్డ్ లుకింగ్ టు ప్రాక్టీస్ యోగా, లుకింగ్ టు రిలీఫ్ ఫ్రమ్ ది పెయిన్, కామ్ ఫర్ రెస్ట్‌లెస్ మైండ్ అన్నమాట.
సో యోగా అనేది దేని వైపు వస్తుందంటే, ఇట్స్ ఎ ప్రాక్టీస్ ఆఫ్ యోగా మెయిన్‌లీ పెయిన్ నుంచి రిలీఫ్ అవ్వడానికి, కామ్ అవ్వడానికి అండ్ ఒక మనకున్న రెస్ట్‌లెస్ మైండ్ నుంచి కామ్‌గా తీసుకురావడానికి, అదే పెయిన్ నుంచి బయటికి తీసుకురావడానికి యూజ్ అయ్యేదే యోగా. అదేవిధంగా యోగా గివ్ ఆల్ ఆఫ్ దీస్ జెనరస్‌లీ అన్నమాట. విల్లింగ్‌లీ అంటే యోగా అనేది జెనరస్‌లీ అంటే విల్లింగ్‌నెస్ అన్నమాట. ఇవన్నీ ఇస్తదన్నమాట యోగా అనేది చేయడం వల్ల. Science now confirms what Rishi knew in silence. Study the breath and you study the heart. జనరల్‌గా యోగా సైన్సే కన్ఫర్మ్ చేస్తుందండి. సో, ఇటువంటి యోగా యాక్టివిటీస్ అనేది చేయడం వల్ల మనం బ్రీత్‌ని స్టడీ చేయొచ్చు. ఆ విధంగా హార్ట్‌ని కూడా స్టడీ చేయొచ్చని చెప్తుంది. బట్ యోగా వాస్ నెవర్ ఓన్లీ అబౌట్ హెల్త్ అనమాట. యోగా అనేది ఓన్లీ హెల్త్ గురించి సంబంధించిందే కాదు. ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్. ఇదొక వే ఆఫ్ లైఫ్ కూడా అని చెప్తున్నాడు. ఏ డే కోవెనెంట్. కోవెనెంట్ అంటే కమిట్మెంట్. ఈ కమిట్మెంట్ ఆఫ్ ది మోడరేషన్, అవేర్‌నెస్ అండ్ గ్రాటిట్యూడ్, థాంక్‌ఫుల్‌నెస్ అండ్ సర్వీస్. యోగా అనేది హెల్త్‌కి సంబంధించిందే కాదు. ఇదొక కృతజ్ఞత, ఇదొక అవేర్‌నెస్ ఇవ్వడం, ఇదొక సేవ, ఒక మోడరేషను అనేది ఇవ్వడం అనే యోగా ద్వారా మనం సంపాదించుకోవచ్చు అని చెప్తున్నాడు. యోగా విస్పర్స్ టు ఏ వీరీ వర్డ్ అనమాట. వీరీ అంటాడు. వీరీ అంటే టైర్డ్ అని. తర్వాత యోగా విస్పర్స్ అన్నాడు. విస్పర్స్. స్పీక్ సాఫ్ట్‌లీ అనమాట. స్పీక్ సాఫ్ట్‌లీ. విస్పర్స్ అంటే స్పీక్ సాఫ్ట్‌లీ అనమాట. తర్వాత స్లో డౌన్ సో, విస్పర్ ఇది ఒక టైర్ అయిపోయినటువంటి వరల్డ్‌కి ఏమి స్పీచ్ ఇస్తుందంటే, ఏమి మాట్లాడుతుందంటే యోగా అనేది, ఇట్ స్లో డౌన్ అండ్ బ్రీత్ రిటర్న్ టు యువర్ సెల్ఫ్ అనమాట. ఇది మన యొక్క కామ్‌నెస్‌ని మన యొక్క టైర్డ్ అయ్యేటువంటి మైండ్‌ని, ఒక స్ట్రెస్‌ని కామ్ డౌన్ చేసి, ఒక బ్రీత్ ద్వారా మళ్ళీ అదే మళ్ళీ మనకిస్తదంటున్నాడు. యువర్ సెల్ఫ్. అండ్ యూ విల్ ఫైండ్ ద డివైన్ వెయిటింగ్ దేర్ అనమాట. నువ్వు గాడ్‌కి సంబంధించినటువంటి విషయాలు కూడా వెయిట్ చేస్తూ ఉంటావు అని చెప్తున్నాడు. హౌ ఫార్ దిస్ గిఫ్ట్ ఈస్ ట్రావెల్డ్ ఈస్ ఎ మిరాకిల్. అసలు యోగా చేయడం అనేది ఎంతవరకు మిరాకిల్ అనేది అక్రాస్ ద గల్ఫ్, ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, కువైట్ అండ్ ఈవెన్ ఇన్ ద సౌదీ అరేబియా ఎవ్రీ బర్త్ ప్లేస్ ఆఫ్ ఈవెన్ బర్త్ ప్లేస్ ఆఫ్ ఇస్లాం యోగా ఈస్ ప్రాక్టీస్ అనమాట. జనరల్‌గా ఎవ్రీ బర్త్ ప్లేస్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్‌లో యోగా అనేది ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. అండ్ లవ్డ్ బై ది థౌసండ్స్ అనమాట. లీడ్ బై సర్టిఫైడ్ టీచర్స్ అనమాట. ఈ యోగా అనేది చాలా ఇష్టకరమైనటువంటి ఒక ప్రాక్టీస్ అండ్ థౌసండ్ ఆఫ్ మెంబర్స్ చేస్తూ ఉంటే ఇది ఆల్రెడీ ఒక సర్టిఫికేషన్ ఇచ్చే టీచర్స్ కూడా సర్టిఫై చేస్తారంట దీన్ని. అండ్ రెస్పెక్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంబసీ సేస్ అండ్ లివింగ్ బ్రిడ్జ్ బిట్వీన్ ది సివిలైజేషన్. ఓకే. నౌ మరవారి సౌదీ అరేబియా ఫస్ట్ సర్టిఫైడ్ యోగా ఇన్‌స్ట్రక్షన్స్ అండ్ ఫౌండర్ ఆఫ్ అరబ్ యోగా ఫౌండేషన్ అనమాట. జనరల్‌గా యోగా అనేది ఫస్ట్ సర్టిఫై చేసిందనేది అరబ్ కంట్రీసే అనమాట. సౌదీ అరబ్ కంట్రీస్. ఇన్‌స్ట్రక్టర్, ఫౌండర్ ఆఫ్ ది అరబ్ యోగా ఫౌండేషన్ కూడా స్థాపించడం జరిగింది. ఓకే. సర్టిఫైడ్ బై ది పద్మశ్రీ ఇన్ ద 2018. షీ ఈస్ ద ఫస్ట్ అరబ్ రిసిపియెంట్ టు రిసీవ్ దిస్ హానర్ అనమాట. సో, ఎవరైతే యోగా సర్టిఫికేట్ అనేది తీసుకున్నటువంటి ఫస్ట్ పర్సన్ 2018లో పద్మశ్రీ తీసుకున్న ఫస్ట్ పర్సన్ కూడా అరబ్ కంట్రీకి సంబంధించినటువంటి ఒక పర్సనే. నౌ లీడ్స్ ద సౌదీ నౌ లీడ్స్ టు సౌదీ యోగా కమి కమిటీ యాస్ ప్రూఫ్ ద క్వైట్ ట్రూత్ అనమాట. సో, దీనికి ఏ విధంగా లీడ్ చేయబడిందంటే ఈ సౌదీ అనేది ఇదైతే క్వైట్ నిజమైనటువంటి ఒక నమ్మశక్యమైనటువంటి ఒక నిజమే అనమాట. యోగా కాన్ఫ్లిక్ట్స్ విత్ ద వన్స్ ఫెయిత్ అండ్ బికాజ్ ఆస్క్స్ ద నథింగ్ ఆఫ్ ది బిలీఫ్. ఈ యోగా అనేది ఏమి అడగదు, ఏమి చేయదు. బట్ ఇదొక నమ్మకాన్ని, ఇదొక ఫెయిత్‌ని తీసుకొస్తారంట. ఎవ్రీథింగ్ ఇన్ ద సిన్సియారిటీ. ఓకే. ఇట్ డస్ నాట్ చేంజ్ ద మైండ్. యోగా అనేది మైండ్‌నెస్‌ని చేంజ్ చేయదు. బట్ ఇది క్లీన్ చేస్తదంట యోగా అనేది. ఏ ముస్లిం హూ బ్రీత్ ద కాన్షియస్‌లీ బికమ్స్ ద బెటర్ ముస్లిం.
సో, ఒక ముస్లిం అనే పర్సన్ అనేటోడు యోగా నిరంతరంగా చేయటం వల్ల ఒక బెటర్ ముస్లింగానే క్యారెక్టర్ అవుతాడంటున్నాడు. క్రిస్టియన్ హూ సిట్ ఇన్ ద స్టిల్‌నెస్ ప్రేస్ ద మోర్ డీప్‌లీ అండ్ హిందూస్ హూ సర్వ్స్ విత్ ద అవేర్‌నెస్ డ్రాన్ నియర్ టు ద డివైన్. జనరల్‌గా హిందూ వాళ్ళు ఎక్కువ యోగా అనేది చేయటం వల్ల వాళ్ళ యొక్క గాడ్‌కి, డివైన్‌కి దగ్గరగా వెళ్తానంటున్నాడు. డివైన్ రిలేటెడ్ టు గాడ్ అని. Long before the world interfaith was the coined. Sufis the India Yogis Nath, Yoganath, Sampradaya at the together is looking to not to strangers. అపరిచితుల గురించి కాదు. లాంగ్ బిఫోర్ ద వరల్డ్ వరల్డ్ ముందంటే ఇంటర్ఫెయిత్ అనేది మనలో ఉన్నటువంటి ఇంటర్ఫెయిత్ ఏదైతే ఉందో సూఫీస్ ఆఫ్ ది గాడ్ అండ్ యోగిస్ ఆఫ్ ది నాత్ సంప్రదాయ సెట్ ద టుగెదర్ యాజ్ ఏ లుకర్స్ నాట్ స్ట్రేంజర్స్. ఈ స్ట్రేంజర్స్ కోసం సంబంధించింది కాదు. మనలో మనమే ఎతుక్కోవాలన్నమాట పీస్‌ని. ఇట్ ఈస్ ఎ రీకౌంటెడ్ అవుట్ ఆఫ్ షేర్డ్ హెరిటేజ్ దట్ హజ్రత్ బాబా ఫ్రెడ్ గంజి శేఖర్ ఓకే. కొన్ని నేమ్స్ చెప్తున్నాడు. సెయింట్ ఆఫ్ ది పంజాబ్ మీట్ ద వాండరింగ్ యోగీస్ ఆఫ్ ది ఏజ్ దట్ వర్ ఎక్స్‌చేంజ్డ్ సీక్రెట్స్ ఆఫ్ ది బ్రీత్ అన్నమాట. సో కొంతమంది మెయిన్ పర్సన్స్ గురించి మెన్షన్ చేశాడు. వాళ్ళకి మెయిన్ పర్సన్స్ అంటే వాళ్ళ యొక్క మాటల ఎక్స్‌చేంజ్ అని బ్రీత్ ద్వారా చేస్తారంట. ఈ యోగి ప్రాణాయామం అండ్ సుఫీ హ్యాబిట్స్ దమ్ అండ్ గార్డింగ్ ఎవ్రీ బ్రీత్ ఇన్ ద రిమెంబరెన్స్ ఆఫ్ ది బిలోవ్డ్ అన్నమాట. ఇది యోగా అనేది చాలా లవబుల్ అన్నమాట. డీప్‌లీ లవింగ్ అన్నమాట. సో ఈచ్ రికగ్నైజ్డ్ ఇన్ ద అదర్ ఫెలో క్లైంబర్స్ ఆఫ్ ది సేమ్ మౌంటైన్ త్రూ ద డిఫరెంట్ పాత్. ఒకే డిఫరెంట్ పాత్‌లోకి వెళ్తామండి. డిసిప్లిన్స్ ఆఫ్ ది గోరఖ్‌నాథ్ అండ్ నాథ్ యోగిస్ పోస్టర్ బాడీ పొజిషన్ అండ్ బ్రీత్ అండ్ స్టిల్ ఆఫ్ ది మైండ్ ఫ్లోడ్ ఇంటే స్పిరిచువల్ సాయిల్ ఆఫ్ ఇండియా. స్పిరిచువల్ సాయిల్ ఆఫ్ ఇండియాలోకి వెళ్తది. మెట్ సూఫీ సైన్స్ మేకర్ అండ్ సూఫీ అండ్ మెడిటేషన్ ఫ్రమ్ దట్ మీటింగ్ కేమ్ ఇంటూ కన్‌ఫ్యూజన్. కన్‌ఫ్యూజన్‌లోకి వచ్చినప్పటికి బట్ ద కంపాషన్ అంటే దయగల గుణం అని కంపాషన్ అంటే కరుణ. ఈస్ అవర్ సివిలైజేషన్ ఇన్‌హెరిటెన్స్. ఇది అనేది మనకి ఇన్‌హెరిటెన్స్ ద్వారా ఈ సివిలైజేషన్ ఇన్‌హెరిటెన్స్ ద్వారా వచ్చిందే. వంశపారంపర్యంగా వచ్చిందే. యూనిటీ వితౌట్ ద యూనిఫార్మిటీ వన్నెస్ దట్ ఆల్స్ డిఫరెన్సెస్. అంటే యూనిటీ అంటే అందరూ టుగెదర్ కలిసి ఉండండి వితౌట్ యూనిఫార్మిటీ. యూనిఫార్మిటీ లేకుండానే కలుసుకొని ఉంటాం. అది యూనిటీ దట్ హానర్స్ డిఫరెన్స్ అన్నమాట. సో, కలిసి ఉండటం అనేది ఒక డిఫరెన్స్‌ని, ఒక రెస్పెక్ట్‌ని తీసుకొస్తుంది అంటున్నాడు. అయితే బ్రీత్ అవర్ మెనీ నేమ్స్ ఫర్ ది డివైన్. సో, మనం బ్రీత్ చేసేటప్పుడు మెనీ గాడ్‌లు మనం పలకరిస్తూ ఉంటాం. ద హ్యూమన్ హార్ట్ బీట్స్ విత్ ద వన్ లాంగింగ్ అన్నమాట. లాంగింగ్ అంటే అయితే హ్యూమన్ హార్ట్ అనేది ఒక లాంగ్ డిజైర్‌తోనే ఎళ్తదన్నమాట ఒక గాడ్‌తో. ద మ్యాట్ ఆఫ్ ది ప్రేయర్ రగ్ అండ్ ఏషన్ సజ్ ద ఆయం జేకర్ ఆల్ ఆర్ ద బాడీ వే ఆఫ్ ద ఎక్స్‌ప్రెసింగ్ ద సోల్ సింగిల్ వర్డ్ రిటర్న్ అన్నమాట. This thing then the yoga for interfaith harmony, not watering down of the any tradition. Okay, but discovery of the still point where all traditions touch. ఓకే. సో యోగా చేయడం వల్ల ఇంటర్‌ఫెయిత్ హార్మోనీ అయితే ఉందో, నమ్మకం అయితే ఉందో, ఒక బ్యాలెన్స్ అయితే ఉందో అండ్ డిస్కవర్ ఆఫ్ ది స్టిల్ పాయింట్స్ ఆఫ్ ట్రెడిషన్ టచ్. ఇవన్నీ కూడా యోగా అనేది అన్ని ట్రెడిషన్ సాంప్రదాయకమైనవన్నీ టచ్ చేస్తది అంటున్నాడు. అయితే ఇన్ ఎ వరల్డ్ టోర్న్ ఆఫ్ ది బోర్డర్స్ ద ఆఫర్స్ ద వర్డ్‌లెస్ పీస్ అన్నమాట. నీడ్ టు బి నో ట్రాన్స్‌లేషన్. ఓకే. ఇట్ హీల్స్ ద బాడీ హార్ట్ మే ఫ్రీ అన్నమాట. ఏదైతే మనం ఒక ఇంజ్యూరీ నుంచి, ఒక ప్రాబ్లమ్ నుంచి రికవర్ అయ్యామో ద బాడీ విత్ మే ఫ్రీ. ఆ బాడీ హార్ట్ అనేది చాలా ఫ్రీ అవుతది అంటున్నాడు యోగా ద్వారా. వెన్ వి బ్రీత్ టుగెదర్ మనం బ్రీత్ చేసేటప్పుడు యూ కెనాట్ హేట్ అట్ వన్ అనదర్. సో, మనం బ్రీత్ చేసేటప్పుడు ఇంకొకరిని మనం ఖచ్చితంగా హేట్ అనేది చేయకూడదంట. మే ఐ ఎవ్రి బ్రీత్ డ్రా ఏ ప్రేయర్ ఫర్ ఏ పీస్. ఓకే. ఫైనల్‌గా ఏమంటాడు మనం చేసే ప్రతి బ్రీత్, ప్రతి ప్రాణాయామం ప్రతీది కూడా ఒక మంచి కోసం, ఒక పీస్ కోసమే చేయాలని చెప్తున్నాడు. ఓకే. ఇది ఆహ్, టుడే ఇన్ ద టుడే ఎడిటోరియల్.